తగ్గేదేలే అంటూ ఇన్నాళ్ళు పుష్ప మైండ్ సెట్ లో ఉన్న అల్లు అర్జున్ ఎటకెలకు తగ్గారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి స్వయంగా కార్ నడుపుతూ కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. గంట పాటు చిరంజీవితో భేటీ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు, జైల్ బెయిల్ పరిణామాలపై చర్చించారు. చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన మేనల్లుడిని చిరంజీవి ఆయన భార్య సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనై చిరంజీవి దంపతులకు నమస్కరించారు. ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ కూడా కాసేపు మాట్లాడి వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లడంతో మెగా కాంపౌండ్ కు అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ నడిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పోస్టుల వార్ సాగింది. మెగా బ్రదర్ నాగబాబు పదునైన విమర్శలే చేశారు. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఘటన రెండు కుటుంబాలను దగ్గర చేసిందని అంటున్నారు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అయితే తగ్గేదేలే అన్న డైలాగ్ ఇచ్చినట్టుగా అల్లు అర్జున్ తగ్గిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు విషయాల్లో అటు ఆ కుటుంబంలో ఒకరు చనిపోవడం, మరొకరు పరిస్థితి అపాయ పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉండటం తోటి అదొక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన తోటి తగ్గిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మెగా బ్రదర్స్ విషయంలో కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా ఆయన కారు నడుపుతూ అల్లు అర్జున్ వాళ్ళ మామ ఇంటికి, చిరంజీవి ఇంటికి వెళ్ళడం, అంతేకాకుండా నాగబాబు ఇంటికి వెళ్ళడం ఒక విధంగా రాజకీయ చర్చకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నూలుకి వెళ్లారు. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఆయన స్నేహపూర్వకంగా, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తోటి అటు వెళ్ళాను, గతంలో ఉన్నట్టుగా సంబంధాలతోటి వెళ్ళినట్టు గతంలో ఒక చర్చ కూడా జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్, టీడీపీ, అటు బీజేపీ మూడు కూటమిగా పోటీ చేసిన సంగతి అందరూ తెలిసింది. అయితే ఈయన విరుద్ధంగా అటు మెగా కుటుంబానికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. దాంతో రెండు కుటుంబాల మధ్య అటు మెగా కుటుంబం కావచ్చు, అంటే కొన్నిదల కుటుంబం కావచ్చు, ఇటు అల్లు కుటుంబం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిందన్నది అంత చర్చనీయాంశం ఇప్పటి వరకు వచ్చింది. అయితే ఇవాళ మరొక అంశం ఏంటంటే నాగబాబు కూడా ఏపీ కేబినెట్ నుంచి మంత్రి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ అంశాన్ని కూడా చర్చనీయాంశానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కీలకమైనటువంటి రాజకీయాల్లో కూడా కీలకంగా ఉన్నారు, సినీ ఇండస్ట్రీలో కూడా కీలకం ఉన్నటువంటి ఒక కుటుంబం మెగా కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు నాగేంద్ర బాబు కూడా కేబినెట్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా అన్ని పరిణామాలు ఒకేసారి సమీకరించడంతో, ఒకేసారి చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఈయన తగ్గాల్సి వచ్చింది, దాంతో వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మరొక అంశం ఏంటంటే నిన్న సురేఖ కూడా, నా చిరంజీవి భార్య సురేఖ కూడా అల్లు అర్జున్ వచ్చేసి ఆప్యాయంగా పలకరించి హగ్ చేసుకున్నారు. దీంతో ఆమె ఇంటికి రావడంతో, అల్లు అర్జున్ ఇంటికి రావడంతో అల్లు అర్జున్ కూడా ఇవాళ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఇంటితో పాటు నాగేంద్రబాబు ఇంటికి వెళ్లారు. అంటే ఫ్యామిలీ సంబంధాలు, కుటుంబ సంబంధాలు అనేవి ఎప్పటికీ ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. అంతేకాకుండా రాజకీయాలు అనేది మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కాకుండా ఒక కుటుంబ సంబంధాలు అనేది కొనసాగాలని ఇండికేషన్ ఇచ్చే విధంగా ఈ సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ మెగా ఇంటికి వెళ్ళడం ఒక చర్చనీయాంశం, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. అటు అల్లు అర్జున్ అటు చిరంజీవి ఇంటికి, ఇటు నాగేంద్రబాబు ఇంటికి వెళ్ళడం ఈ చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అల్లు అర్జున్ మరొక అంశం కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి కూడా, చనిపోయినట్టుగా రేవతి కుటుంబానికి కావచ్చు, ఆ బాబు విషయంలో కావచ్చు, వాళ్ళ కుటుంబానికి కూడా వెళ్ళాలన్నట్టుగా చర్చ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడ్డట్టుగా పరిస్థితి ఉంది. అంతేకాకుండా చనిపోవడం విషాదకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. రేవతి కుటుంబానికి కూడా అదే విధంగా చూడాల్సిన అవసరం కూడా ఉందన్నట్టుగా చర్చ కూడా ఉందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రవిచంద్ర, నెక్స్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు అన్నల్ని కలిశారు, ఆ తర్వాత ఆయన తమ్మును కూడా కలుస్తారు. అన్నలు ఇద్దరిని కలిశారు, ఆ తర్వాత తమ్ముళ్ళు కూడా కలుస్తారు. ఎందుకంటే గతంలో మొన్న కూడా చర్చ జరిగింది. ఆయన అరెస్టు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్కు వస్తారు. హైదరాబాద్ ఈ అంశంలో అల్లు అర్జున్ తో కలుస్తారు, అల్లు అరవింద్ తో కూడా మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా
కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవిని కలిసిండు, నాగేంద్ర బాబుని కలిసిండు, ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే అయిపోతుంది. ఎందుకంటే వరుస కలిసినట్టుంటుంది, దాంతో పాటు రిలేషన్ కొనసాగుతుంది. ఒకరిని కలిసి ఇంకొకరిని కలవకపోతే మళ్ళీ ఫ్యామిలీ మధ్యలో మళ్ళీ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతుంది, చర్చలకు దారి తీస్తుంది. కాబట్టి అందరూ వరుస పెట్టి కలిసి అయిపోతుంది. ఆ కలయిక బాగానే ఉంది. దాంతో పాటు ఇటు కుటుంబంలో విషాదంలో ఉన్నట్టు ఒక కుటుంబాన్ని కూడా కలిస్తే సమాజంలో కూడా మంచి పేరు ఉంటుందని చెప్పుకోవచ్చు. సమాజంలో ఇలాంటి పొరపచ్చాలు అంటే ఇలాంటి సంఘటనలో విషయంలో కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం చాలా సుదీర్ఘ సమయం, అంటే ఏపీ ఎన్నికల తర్వాత ఆ చిరంజీవి ఇంటికి వెళ్ళటం అల్లు అర్జున్ ఒక పరిణామం. అంతేకాకుండా నిన్న సురేఖ కూడా, చిరంజీవి భార్య సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావటం కూడా ఆ విధంగా కలిసిపోవటానికి ఒక ఆస్కారం కలిగిందనటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.